హలో అండి. ఇలా ఒకసారి కాకరకాయ వేపుడిని ట్రై చేసి చూడండి. సైడ్ డిష్‌గానే కాదు రైస్‌లోకి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చేదు లేకుండా కమ్మగా ఉంటుంది. కాకరకాయ అంటే నచ్చని వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్‌ని కడాయి పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కాకరకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ లోనే కాకరకాయలను మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు ఫ్రై అయ్యే లోపల ఒక చిన్న రోల్ తీసుకొని అందులో పొట్టు తీసుకున్న 3 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి. వెల్లుల్లిని బాగా దంచుకున్నాక 1 స్పూను కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. అలాగే మీ స్పైసెస్ తగ్గట్టు 1/2 స్పూను రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి మళ్ళీ బాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్లో చాప్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకొని కాకరకాయలను బాగా మగ్గనివ్వాలి. కాకరకాయలు అనేటివి మగ్గిన తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కొబ్బరి కారం కూడా వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేస్తే ఈ కాకరకాయ వేపుడు చేదు లేకుండా అన్నిట్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.